ఏపీలో ఎన్నికల హడావిడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారాల్ని కూడా ముగించేశాయి. ఇక ప్రధాన పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలతో అలాగే తమ వ్యూహాలతో ముందుకొచ్చాయి. ఇటు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమి, మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంపై తమ ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాలతో ఇప్పటికే హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు మొదలైన విషయాలను ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సాయి ఫణీంద్ర కురసాల గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారు ఇంతకుముందు కుప్పం, హుజూరాబాద్, కర్ణాటక ఎలక్షన్స్లో యాక్యురేట్ ఫలితాలను ఆయన ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఏపీ ఎలక్షన్స్పై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి, ఎలా ఉంది అనే మొదలైన విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, మొదటగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వివిధ పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలతో ఈసారి ఎలక్షన్స్లోకి వచ్చాయి. ఈసారి ఎవరి మేనిఫెస్టో ఎలా ఉంది అనే విషయాల గురించి చెప్పండి. ఓకే, ప్రజెంట్ ఈ ఎలక్షన్స్కి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అయితే కనుక ప్రీవియస్ 2019 మేనిఫెస్టో లాగానే కొద్దిగా లైట్ చేంజెస్, కానీ పెద్ద మేజర్ చేంజెస్ ఏమీ లేదు. సేమ్ యాస్టీజ్ మేనిఫెస్టో. ఓకే. అండ్ టీడీపీ మేనిఫెస్టో చూస్తే కనుక కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో బియాండ్ వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్కువ ఇచ్చారు టీడీపీ మేనిఫెస్టోలో. లైక్ వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఏంటి కానీ, పబ్లిక్ పాలసీలు అయితే ఏంటి కానీ, అన్ని రకాలుగా కూడా రెండు కంపేర్ చేస్తే మటుకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కన్నా టీడీపీ ఎన్డీఏ మేనిఫెస్టో అనేది మోర్ అట్రాక్టివ్గా ఉంది, ఇంప్రెసివ్గా ఉందన్నమాట అండి. అయితే అది ప్రాక్టికల్గా అవుతుందా అనేది సెకండ్ విషయం. అది అయితే మళ్ళీ ఈ మేనిఫెస్టో మీద ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది ట్రస్ట్ ఉంది, ఎంతమంది ట్రస్ట్ లేదు అనేది సెకండ్ విషయం. సో ఓవరాల్గా మేజర్ ఓటర్స్ ఏ వైపు ఉన్నారో అనేది చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ కన్నా లీడింగ్లో అయితే కనుక టీడీపీ అయితే మేనిఫెస్టోలో ఒక 10% లీడింగ్లో ఉంది. ఓకే. ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసుకుంటుంటే గతంలో కూడిన నవరత్నాలనే ఈసారి కొనసాగించినట్టు తెలుస్తుంది. కొంచెం చిన్న చేంజెస్తో మరి వైసీపీ మేనిఫెస్టో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారండి. సో గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% ఇంప్లిమెంట్ చేసాం, ఇది ఇప్పుడు కూడా అలాగే చేస్తామని లైట్ చేంజెస్ చేశారు. సో ఇంకా అవకాశం లేదు, బడ్జెట్ అనేది ఎలా చేయదు ఇంకా ఇంతకుమించి ఇచ్చినా సరే అనేది ప్రాక్టికల్గా ఉన్న విషయం చెప్పేశారు. సో సేమ్ యాస్టీజ్ మేనిఫెస్టో మళ్ళీ ఇది రిలీజ్ చేశారు దీనికి. సో ఆయనకి ఇంకా అవకాశం లేదన్నట్టుగా ఓపెన్గా ఉన్న విషయం చెప్పేశారు. సో బడ్జెట్ ఎలా చేయదు మనకి అని విషయం చెప్పేశారు. ఇక్కడ నెక్స్ట్ ఎన్డీఏ, టీడీపీ అండ్ జనసేన మేనిఫెస్టో వస్తే కనుక వాళ్ళైతే కనుక వైఎస్ఆర్సీపీ కన్నా మోర్ దెన్ ఇచ్చారు. అది వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఏంటి కానీ, డెవలప్మెంట్ విషయం ఏంటైతే కానీ, సో మోర్ దెన్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మేనిఫెస్టోలో అధికంగా అంటే ఇప్పుడు వాలంటీర్లకి 4,000 చేశారు. అలాగే వివిధ ఆడవాళ్ళకి 1,500 అంటున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 చొప్పున. అంటే టీడీపీ ఇక్కడ వైసీపీలో చూసుకున్నట్లయితే ఇంట్లో ఒక్కరికి మాత్రమే 15,000 ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఇదంతా కూడా బడ్జెట్ అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పటికి 13.5 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. ఇప్పుడు ఈ పథకాల వల్ల నెక్స్ట్ అప్పులు పెరిగే అవకాశం ఉందంటారా? అంటే మెయిన్గా మనం టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మెయిన్ పాయింట్స్ సూపర్ 6 అవనివ్వండి, మహిళలకి 1,500, ఒకరు ఇద్దరు, అలాగే రకరకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఉచిత బస్సు, ఫ్రీ బస్, సో ఇవన్నీ ఆఫర్ చేశారు. సూపర్ 6 అలాగే ఇయర్లీ 3 సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని చెప్పారు. సో కంపేర్ చేసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్కువ ఇస్తున్నారు. అయితే బడ్జెట్ ఎలా చేస్తుందా చేయదా, అసలు ఇది మేనేజబుల్ కాదా అనేది మనం ఎదరికిల్లో మనం అనాలిసిస్ చేస్తే మటుకు చంద్రబాబు గారు చెప్పే విషయం ఏంటంటే డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ రెండు కూడా బ్యాలెన్సింగ్ ద్వారా గవర్న్ చేస్తాం అని చెప్తున్నారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ గారు అడిగేది ఏంటంటే ఈ సూపర్ 6, ఈ సూపర్ 10 ఎలాగిస్తారో ఇది అసలు పాసిబిలిటీ అవునా కాదా మీరు నమ్మొద్దని చెప్తున్నారు. దానికి చంద్రబాబు గారు చెప్పే డిఫరెన్స్ ఏంటంటే నేను వెల్త్ క్రియేట్ చేస్తాను అని చెప్తున్నారు. సో నాకు పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో వెల్త్ క్రియేట్ చేసి తద్వారా నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాను, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఆగకుండా మేము చేస్తాము, అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే బీజేపీ సపోర్ట్తో చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు చెప్పే విషయం లేటెస్ట్గా ఒక 3 days బ్యాక్ జరిగింది ఇక్కడ ఉత్తరాంధ్రలోను, రాయలసీమలో జరిగింది, కోస్తాంధ్రలో జరిగింది మోడీ గారి సభ. మోడీ గారు చెప్పిన మాట ఏంటి స్పష్టంగా మనం అంటే కనుక పబ్లిక్ స్పీచ్ ఒకటి, మోడీ గ్యారంటీ, చంద్రబాబు గారి నాయకత్వం,
పవన్ కళ్యాణ్ గారు నమ్మకం మీద ఓటు వేయని అడుగుతున్నారు, అంటే గ్యారంటీ ఇస్తున్నారు. సో బడ్జెట్ ఎలా చేస్తుందని ఒక నమ్మకం, విత్ ఇన్ ఏదైనా ఎక్కువ ఫండింగ్ విషయంలో ఏంటి కానీ వెల్త్ క్రియేషన్లో కానీ ఒక లాజిక్ చెప్తున్నారు చంద్రబాబు గారు. సో ఈ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అది పాసిబిలిటీ అని చెప్తున్నారు. కానీ జనరల్గా పబ్లిక్ ఎప్పుడు కూడా ఏంటంటే నేను చేయలేను ఇవ్వలేను అనేవాడికన్నా నేను చేస్తాను పాసిబిలిటీ ఉంది ఎదరికి వస్తాను అన్న వాడికి ఎక్కువ అవకాశం ఇస్తారు. అంటే 100%లో ఒక 40% బిలీవ్ చేయకపోవచ్చు టీడీపీది, 60% బిలీవ్ చేయ ట్రస్ట్ ఉండొచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే పై 10% కావాలి. సో ఆ 10% మార్జిన్ ట్రస్ట్ చేశారంటే కనుక విన్నింగ్ ఛాన్సెస్ మోర్ టీడీపీ కూడా లెక్క. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే చేస్తూ అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, బీజేపీ ద్వారా వెల్త్ క్రియేట్ చేసి ఏదైనా అవసరమైతే చేస్తూ అంటున్నారు. అలాగే మోడీ గారు చెప్పారు పోలవరం 2 yearsలో పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అలాగే అమరావతి బిల్ చేస్తూ అంటున్నారు. సో ఆ నమ్మకం అన్నది బీజేపీ నుంచి క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అలాగే ఓకే, ఇంక ఇందులో వచ్చేటప్పటికి సరే జరుగుద్దా జరగదా అనే తర్వాత విషయం, అది పోస్ట్ ఎలక్షన్ ఇష్యూ అది. సో ఇందులో ఈ మేనిఫెస్టోలో మెయిన్ పాయింట్స్ ఏంటి? ఒకటి సూపర్ 6 అన్నది స్కీమ్స్ ఇస్తూ ఉంటున్నారు, అది బాగా ఇంప్రెసివ్ ఉందండి మొత్తం త్రూఅవుట్ స్టేట్, బోత్ రాయలసీమ అయితే ఏంటి కానీ ఉత్తరాంధ్రలో ఏంటి కానీ కోస్టల్ ఆంధ్రలో ఏంటి కానీ. సో మహిళల్లో అయితే కనుక 3 సిలిండర్ అన్నది బాగా ఎక్కువ వెళ్ళిందండి. అలాగే ఫ్రీ బస్ అనేది బాగా ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు సూపర్ 6. అలాగే ఇందులో మేనిఫెస్టోలో మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇష్యూ ఈ ఎలక్షన్ ఏంటంటే క్యాపిటల్. ఇది చెప్పింది అంటే అమరావతి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం చెప్తున్నారు. సో మీరు ఓటు వేసేటప్పుడు ఓటర్ మీకు క్యాపిటల్గా అమరావతి కావాలంటే టీడీపీకి వేయాలి ఓటు, లేదు విశాఖపట్నం కావాలంటే కానీ వైసీపీకి వేయాలి. సో ప్రజెంట్ మనం చూస్తే కనుక క్యాపిటల్ని ఏది కోరుకుంటున్నారో పబ్లిక్ అని మనం చూస్తే కనుక 60 to 65% అందరూ కూడా అమరావతి అనేది ప్రిఫర్ చేస్తున్నారు త్రూఅవుట్. ఎందుకంటే కనుక అది మిడ్ ఆఫ్ ది స్టేట్లో ఉంటుంది, విజయవాడ అనేది అటు కుప్పంకి ఇచ్చాపురంకి మెయిన్ పాయింట్ కాబట్టి. అదే వైజాగ్ అయితే విశాఖపట్నం అయితే కనుక ఇటు రాయలసీమకి బాగా డిస్టెన్స్ అవుతుంది. సో ఇంక వేరే వేరే లోతు చూసుకున్న అమరావతి అనేది సెంటర్ గా ఉంటుంది, సెంటర్ పాయింట్ ఏ ప్రజలకు కూడా. దట్టు ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ విషయం వచ్చేప్పటికి ఏంటంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అసెంబ్లీలో, అండ్ ఆల్రెడీ అది స్టార్ట్ చేశారు, మోడీ గారు వచ్చారు. సో సైకలాజికల్గా స్టేట్ అంతా డిసైడ్ అయిపోయింది అది అమరావతి క్యాపిటల్ అని. వన్స్ ఎప్పుడూ కూడా ఒకటి సైకలాజికల్గా ఫిక్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీబ్యాక్ తీసుకోవాలంటే కనుక చాలా కష్టం ఉండదు. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనం చూస్తే కనుక ఫస్ట్ 3 క్యాపిటల్స్ అన్నారు, తర్వాత వైజాగ్ అనేది అనౌన్స్ చేస్తా అన్నారు. సో దాన్ని తిరిగి మళ్ళీ బ్యాక్ తీసుకోవడం అనేది వైఎస్ఆర్సీపీకి చాలా కష్టమైంది. సో క్యాపిటల్ విషయంలో అయితే కనుక మేనిఫెస్టోలో టీడీపీకే అమరావతి ఎక్కువ మంది 60 to 70% మొగ్గు చేయబడుతున్నారు. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? 3 రాజధానులలో ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు, దానికి కారణం ఏంటంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎలిగేషన్ అంటే ఫస్ట్ నుంచి ల్యాండ్ మీద ఒక స్కామ్ జరిగింది, ల్యాండ్ స్కామ్ జరిగింది అన్న ఇష్యూ మీద వాళ్ళకున్న ఒక ప్లానింగ్ మీద 3 క్యాపిటల్స్ అని డిసైడ్ చేశారు. కానీ ఈవెన్ దో వైజాగ్లోనే దానికి చాలా అపోజిషన్ వచ్చింది క్యాపిటల్లో. ఎందుకంటే కనుక కొన్ని క్యాపిటల్ విషయం వచ్చినప్పటికి ఏంటంటే దానికి సంబంధించిన ల్యాండ్ కావాలి, అలాగే స్పేస్ ఉండాలి. ఇప్పుడు అది ఆ ఏరియా ఏంటంటే ఇప్పుడు వైజాగ్ ఉంది చాలా సాఫ్ట్ సిటీ, సో సైలెంట్గా ఉండేది. అక్కడ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే క్యాపిటల్ డెవలప్ అవుతున్నప్పుడు ఒక కంపెనీస్కి ఏంటి కానీ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళందరికీ ఉపయోగం, కానీ ఒక సామాన్య వ్యక్తికి ఇబ్బంది అయిపోద్ది, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోద్ది ఆ సిటీలో. సో దానివల్ల వేరే వేరే కారణాల వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో సిటీ వైజాగ్ అనేది ఒక చాలా వెరీ స్మార్ట్ సిటీ, చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని ఒక అభిప్రాయం జనరల్ పబ్లిక్లో. దట్టు ఏంటంటే చివరకు అవుతుంది ఇది, అటు కుప్పం రాయలసీమ నుంచి రావాలంటే ఇంచుమించుగా 1000 kilometers పైన ట్రావెల్ చేయాలి. వైజాగ్ రావాలంటే 2000+ kilometers ట్రావెల్ చేయాలి. సో మోర్ దెన్ ఒక 1 day పట్టొచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అమరావతి అనేది. సో కరప్షన్ జరిగిందా, ల్యాండ్ స్కామ్ జరిగిందా, ఇవన్నీ పక్కన పెడితే కనుక పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ మీద కరప్షన్ జరిగిందా, ల్యాండ్ స్కామ్ జరిగిందా లేదా పక్కన పెడితే కనుక ఏది ఉపయోగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైనింగ్ తీసుకోండి, శాండ్ తీసుకోండి.
శాండ్ అన్నది ఇప్పుడు ఇందులో వన్ ఆఫ్ ది పాయింట్ మైనింగ్ పాలసీలో మైనింగ్ ఫ్రీ ఇసుక ఇచ్చారు. మైనింగ్ పాలసీ కింద ఫ్రీ శాండ్ ఇస్తామని చెప్పారు. ఉచిత ఇసుక విధానం పెట్టారు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఫ్రీ ఇసుక ఇచ్చారు టీడీపీ వాళ్ళు. 2019 వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత టెండర్స్ వేయడం ఏంటి కానీ, ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తాం ఏంటి కానీ. సో ఒకప్పుడు ఫ్రీగా తీసుకునే ఇసుక ఈ 5 yearsలో అప్రాక్సిమేట్లీ ఒక లారీ ఇసుక 10,000 నుంచి 20,000 దాకా ఉందండి. అంటే మీకు ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి ఇల్లు కట్టుకున్నట్టే కనుక ఒక ఇంటికి ఒక 5 నుంచి ఒక 7 ఒక లారీస్ పడతాయి. 7 10 పట్టచ్చు. దానివల్ల ఏంటంటే మినిమం ఒక 60,000 నుంచి 80,000 లక్ష రూపాయల దాకా అయ్యే డిపెండింగ్ బిల్డింగ్ సైజు బట్ ఎక్కువ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే టీడీపీ వాళ్ళు చెప్పిన మెసేజ్ ఏంటంటే వాళ్ళకి, సో ఒక చేత్తో వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాను, ఇంకో చేత్తో తీసుకుంటారో దాని మీద అమౌంట్ లాగేస్తున్నారు వైసీపీ వాళ్ళు అన్నది బలంగా తీసుకెళ్ళగలిగారు. తీసుకున్నారు అనేది బలంగా తీసుకెళ్ళారు. సో వైసీపీ చేసే ఎలిగేషన్ ఏంటంటే 2014 నుంచి 19 వరకు కరప్షన్ జరిగింది శాండ్ మీద. సో జన్మభూమి కమిటీ మెంబర్స్ అయితే, లోకల్ బిల్డర్స్ అయితే అందరూ తిన్నారు, దాని మీద ఎక్కువ సంపాదించుకున్నారు. దానివల్ల మేము ఈ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పట్టుకొచ్చని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు గమనించే విషయం ఏంటంటే, అక్కడ శాండ్లో ఈవెన్ దో 5%, 10%, 20% ఏమైనా వ్యాపారస్తులు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, లేకపోతే లోకల్ బడ్ లీడర్స్ కానీ, జన్మభూమి కమిటీ మెంబర్స్ కానీ లబ్ధి పొందినా సరే 80 to 90% పబ్లిక్ ఫ్రీగా దాని నుంచి గెయిన్ అయ్యారు. సో ప్రైమరీగా పబ్లిక్ చూసేది ఏంటంటే, ఈవెన్ దో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు లబ్ధి చూస్తారు, సెకండ్ కరప్షన్ చేస్తారు. సో ఎందుకంటే కరప్షన్ అనేది ఇప్పుడు తీయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు, అది వేలల్లో పాతిపోయింది. సో కరప్షన్ అనేది ఒక ఇష్యూ ఓకే, కానీ పబ్లిక్ ఎంతవరకు గెయిన్ అవుతున్నారు అనేది మెయిన్ ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ మేనిఫెస్టోలో మన ఇచ్చింది మెయిన్ ఒకటి క్యాపిటల్ విషయం అయితే ఏంటి కానీ, 2 శాండ్ పాలసీ ఏంటి కానీ. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు అట్ ది సేమ్ టైం ఈ క్యాపిటల్ కూడా ఏంటంటే యూత్ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట అండి. యూత్ జాబ్స్ జనరల్గా పెర్సెప్షన్ ఏంటంటే క్యాపిటల్ కనుక డెవలప్ అయితే కనుక అక్కడ కంపెనీస్ వస్తాయి, జాబ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ అనేది మెయిన్. సో అక్కడ హైదరాబాద్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, కంపెనీలు ఎక్కువ ఉన్నాయని. సో ఇక్కడ ఆంధ్రలో క్యాపిటల్ లేదండి, సో కంపెనీ ఎలా వస్తాయి? ఈవెన్ దో వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేసిన, ఇప్పుడు సచివాలయం జాబ్స్ ఇచ్చారు, 1,30,000 వరకు ఇచ్చారు, అది కన్సిడర్ చేయట్లేదు. అది వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ కిందనే వారు కార్యకర్తలు లెక్కేస్తున్నారు. వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ వచ్చిందనుకోండి 15 మెడికల్ కాలేజీలు కానీ, లేదు అంటే పోర్ట్స్ కింద చేశారు. కానీ డెవలప్మెంట్ అనేది ఒక చోట సెంట్రలైజ్ చేస్తే కనుక అది స్టేట్ మొత్తం అంతా ఒక వ్యూ వస్తుంది. లేదంటే అక్కడక్కడ చేస్తే ఏమవుతుందంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకో లేకపోతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వరకు ఇంపాక్ట్ ఉంటుంది తప్ప స్టేట్ అంత ఇంపాక్ట్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఒకదానికి ఒక లింక్ ఉంటుంది అన్నమాట. సో క్యాపిటల్కి జాబ్స్ అనేది ఒక లింక్ చేస్తారు. దానివల్ల అంటే యూత్ అనేది కనెక్ట్ అవుతారు. అలాగే శాండ్ పాలసీ ఉంది. శాండ్ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. భవన కార్మికులు అయితే ఏంటి కానీ, దానికి సంబంధించి రిలేటెడ్ ఇండస్ట్రీ సంబంధించిన వర్కర్స్ ఏంటి కానీ. సో దానివల్ల ఏంటంటే ఒక పాలసీ ఒక పబ్లిక్ పాలసీ పెట్టడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ అనేది లబ్ధి పొందుతారు, ఈవెన్ దో అక్కడ కరప్షన్ జరిగిన. అయితే ఇక్కడ కరప్షన్ జరుగుతుందా జరగదా అనేది ఏంటంటే టీడీపీ వాళ్ళు చెప్పే ఎలిగేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలు ఇప్పుడు అంతా జరిగిందంటారు, శాండ్ మాఫియా. వీళ్ళు చెప్పేది అంటే అప్పుడు జరిగిందంటారు. సో కామన్ అనేది కరప్షన్ లేకుండా ఏది జరగదు మనం ఓపెన్ చెప్తే కనుక. అయితే దేంట్లో లబ్ధి పొందారు? 2014 నుంచి 19 వరకు శాండ్ పాలసీలు లబ్ధి పొందారా పబ్లిక్? అలాగే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లబ్ధి పొందారా అనేది పబ్లిక్ ప్రైమరీగా తీసుకుంటారు, ప్రామాణికంగా తీసుకుంటారు. సో ఈ ఓవరాల్గా చూస్తే కనుక మేనిఫెస్టో విషయంలో అయితే కనుక ఒక 10% వాటర్స్ అయితే కనుక ఫేవర్గా టీడీపీ ఉన్నారు. అంటే 60% వరకు టీడీపీ వైపే ఉన్నారు మేనిఫెస్టో విషయం కనుక. సరే, ఇక చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి కావచ్చు, రెండిట్లో ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి? ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్ట్రెంత్ బలాలు చూస్తుంటే కనుక దానికి మెయిన్గా ఉన్నది ఏంటంటే గత 5 years నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా మటుకు వాళ్ళు ఎగ్జిక్యూషన్ బాగా చేశారండి డీబీటీ ద్వారా. సో డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి కానీ. సో కొంత ఓటింగ్ బేస్ అయితే వాళ్ళకి ఫామ్ అయింది. మీరు ఒక మాటలో చెప్పారంటే కనుక బిలో పవర్ లైన్ అంటే పక్క లేబర్ అన్న వాళ్ళకి ఈరోజు బాగా స్ట్రాంగ్ ఉంది. వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఉచితాలు. దానివల్ల ఏంటంటే సో దాని మీద వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు ఏంటంటే దాని మీద స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ మీద మెయిన్ అంతే లేదా ఏంటంటే వైసీపీ ఓన్లీ దాని మీద వెళ్తుంది. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ చూపించే దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్తున్నారు. ఇప్పుడు అదే మెయిన్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్, నో డౌట్.
అలాగే వాళ్ళకున్న ఇమేజ్ కూడా దాని మీద ఎక్కువ ఉంటుంది. అలాగే సెకండ్ స్ట్రెంత్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ మైనారిటీస్ అనేది మెయిన్ 2019లో ఎలాగైతే స్ట్రెంత్ అయ్యారో అలాగే ఇప్పుడు కూడా 2024లో కూడా వాళ్ళకి మేజర్ ఆఫ్ ది ఓటర్స్ అనేది వాళ్ళకి ఫేవర్గా ఉన్నారు. మూడోది ఏంటంటే క్యాంపెయిన్ విషయంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా చాలా టూ ఫార్గా ఉన్నారు టీడీపీ కన్నా. సిద్ధం సభలు అయితే ఏంటి కానీ ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సో బలంగా తీసుకెళ్తున్నారు. ఎందుకు ఓటు వేయాలనేది బలంగా నెరేటివ్ తీసుకెళ్తున్నారు. అంటే మీరు మాకు ఓటేస్తే ఈ స్కీమ్స్ కంటిన్యూ అవుతాయి, మీరు టీడీపీకి ఓటేస్తే ఈ స్కీమ్స్ ఆగిపోతాయి అన్నది బలంగా తీసుకెళ్తున్నారు. సో దీస్ ఆర్ ది స్ట్రెంత్స్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ. అండ్ ఇదే స్ట్రెంత్స్ టీడీపీకి ఎన్డీఏ చూసుకుంటే కనుక అంటే బీజేపీ టీడీపీ జనసేన చూస్తే కనుక మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అన్న ఒక ఎక్స్పోజర్ ఉంటుంది ఆయనకి ఫస్ట్ నుంచి. లైక్ వైఎస్ఆర్ గారికి వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేస్తారన్నది ఎంత ఇమేజ్ ఉందో అంత డెవలప్మెంట్ లైక్ మనం చూసాం లాస్ట్ టైం హైదరాబాద్ డెవలప్మెంట్ ఏదేంటి కానీ సిటీ సో డెవలప్ చేస్తారు, ఈజ్ ఎ విజనరీ లీడర్ అన్నది ఎక్కువ బిల్డ్ అయింది పబ్లిక్ లో. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఎక్కువ తీసుకెళ్తారు అన్నది ఎక్కువ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ చూస్తారు ఆయన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి లాస్ట్ గత 40 సంవత్సరాలు టీడీపీ పెట్టిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు బలమైన స్ట్రాంగ్ క్యాడర్ ఉందండి టీడీపీకి. మీరు గమనిస్తే 2019 ఎలక్షన్స్లో 23 సీట్లు పరిమితమైన టీడీపీ 40% అరౌండ్ ఓట్ షేర్ ఉందండి. అంత వరస్ట్ కేసులో కూడా సీట్స్ పక్కన పెట్టండి, ఇన్నింగ్ సీట్స్ అనేది ఓట్ షేర్ తగ్గిందా పెరిగిందని మాత్రం చూసుకోవాలి మనం. సో 40% ఉంది అంత వరస్ట్ కేసులో కూడా. సో బలమైన గ్రామ స్థాయిలో ఒక ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి. అండ్ థర్డ్ ఇది మెయిన్ చూసుకుంటే కానీ బీజేపీ పార్టీలు ఏంటంటే హిందుత్వ అన్నది మెయిన్ ఎజెండా వాళ్ళది. సో అవుట్ ఆఫ్ 100లో 20% పక్కన పెడితే 80% ఫోకస్. సో అండ్ హిందుత్వ లైక్ మన రామ మందిరం చూసుకున్నాం, ఆ ఇంపాక్ట్ చాలా వరకు ఉంటుందండి ఈ ఎలక్షన్ మీద. రామ మందిరం టెంపుల్ ఏంటి కానీ అలాగే మోడీ గారి ఫేస్ వాల్యూ ఏంటి కానీ నేషనల్ ఫిగర్, సో ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకున్న లీడరు, సో మోడీ యొక్క ఇమేజ్ స్ట్రెంత్, అలాగే పవన్ కళ్యాణ్ గారు యొక్క చరిష్మా, పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఓట్ బ్యాంకు, ఇవన్నీ కూడా స్ట్రెంత్ మాట. అలాగే పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీ చెందిన కాబట్టి కాపు కమ్యూనిటీ ఓటింగ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, బాగా ట్రాన్స్ఫర్ అయింది కింద. జనసేన టీడీపీ కూడా బాగా కలిసిందండి ఓట్ బ్యాంకు. సో ఇవన్నీ స్ట్రెంత్స్. అలాగే వైఎస్ఆర్సీపీకి వీక్నెస్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఉన్న వీక్నెస్ ఇప్పుడున్న ఎలక్షన్ మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ లేదు, చేయలేకపోయారు అన్నది బాగా బలంగా ఉంది వాళ్ళకి. అదొకటి బాగా మైనస్ అండి. అలాగే క్యాండిడేట్లు కూడా చూసుకుంటే కనుక ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఏదైనా ఎంపీ క్యాండిడేట్లు కూడా చాలా మంది ఏంటంటే ఎంపీ క్యాండిడేట్లు స్ట్రాంగ్ అండి టీడీపీలో, వీళ్ళు కొద్దిగా క్యాండిడేట్లు వీక్. ఇది వైఎస్ఆర్సీపీకి మెయిన్. ఆ డెవలప్మెంట్ అన్న దాని మీద ఎక్కువ వాళ్ళు నెరేటివ్ బిల్డ్ చేయలేకపోయారు, అది మెయిన్ డిసడ్వాంటేజ్. ఇక ఎన్డీఏకి చూస్తే కనుక మైనస్ ఏంటంటే కనుక జనరల్గా చంద్రబాబు నాయుడు గారి ఓన్లీ డెవలప్మెంట్ వెళ్తారు తప్ప ఎక్కువ పోర్షన్ వెల్ఫేర్స్ మీద తక్కువ ఆయనకు ఉన్నది జనరల్గా కంపేర్ టు వైసీపీ చూసుకుంటే కనుక. సో దాని మీద ఏంటంటే ఈ బిలో పోవట్లేని అన్న వాళ్ళు ఎక్కువ వైసీపీ కనెక్ట్ ఉన్నారు అనమాట అండి, పక్కా లేబర్ అన్న వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాకు ఈ 10,000 వస్తే ఉపయోగపడతాయి, ఈ 1000 రూపాయలు వస్తే ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళు, అంటే మనం ఎవరిని విమర్శించట్లేదు కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఇచ్చా వాళ్ళు ఒక కనెక్ట్ ఉంటారు అనమాట. సో బిలో పావర్టీ అన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో వైసీపీకి ఎక్కువ పట్టుంది, దీనికి లేదు, ఇది టీడీపీకి. సో అదొక వీక్నెస్ అని చెప్పొచ్చు మన టీడీపీకి. ఎందుకంటే ఈయనేమో సిటీ ఎక్స్పోజర్, డెవలప్మెంట్ ఎక్స్పోజర్, కానీ రూరల్ వచ్చేటప్పటికి ఏంటంటే వెల్ఫేర్ చూస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీక్నెస్. కానీ రెండు చూసుకుంటే కనుక మనం ఇద్దరు ఒకటి మెసేంజర్ ఏంటి మెసేజ్ ఏంటి చూస్తే కనుక ఇది చూసుకోవాలి. వైఎస్ఆర్సీపీలో మెసెంజర్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 1%. ఇక్కడ మెసెంజర్ ఎవరు? మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో ఎన్డీఏ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది. సో ఏ ఒక్క పర్సన్ కాదు, సో త్రీ లీడర్స్ అనేది కాంబినేషన్ ఉంది. అండ్ ఏ మెసేజ్ ఇస్తున్నారు, మెసేజ్ ఏంటి, నెరేటివ్ ఏంటి? ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీది ఏంటంటే మెయిన్గా లేదంటే ఈ నవరత్నాలు వెల్ఫేర్ స్కీమ్స్ మీద తప్ప డెవలప్మెంట్ అన్న ఎక్స్పోజ్ లేదండి, రాలేదు. వీళ్ళు రాలేదో లేదా వాళ్ళు క్యామ్ ఎలా జరిగిందో మొత్తం మీద వాళ్ళకి డ్రాబ్యాక్ అయింది. ఎన్డీకి మటుకు ఏంటంటే చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ చేస్తాం, అమరావతి బిల్డ్ చేస్తాం, మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేస్తాం అన్నది, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ రెండూ తీసుకెళ్తాం అన్న నెరేటివ్ బాగా తీసుకెళ్తున్నారండి.
ఇది విత్ సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. రేపు మోడీ గారు ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి సో మోడీ గారి సపోర్ట్తో మేము చేస్తాం అనేది బలంగా తీసుకెళ్తున్నారు మెసేజ్. సో మీకు రెండే విషయాలు ఇక్కడ, మీకు జగన్ కావాలా వద్దా అనే రెండే విషయాలు, మీకు సంక్షేమం కావాలా డెవలప్మెంట్ కావాలా రెండు కావాలా అనేది ఒక ఓటర్ డిసైడ్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఈ విషయంలో ఎన్డీఏ అనేది చాలా బలంగా ఉందండి. అంటే లాస్ట్ టైము విడివిడిగా వెళ్ళే 2019లో. సో దానివల్ల ఏంటంటే 1-to-1 కంపేర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిశారు. సో దాని యాక్చువల్గా ఏంటంటే ఏదైనా సరే ఒక పార్టీ అభ్యర్థి నిలబడితే రెండు పార్టీల ఏదైనా అంటే ఎలక్షన్లో ఒక వెల్ఫేర్ స్కీమ్స్తో ఎలక్షన్ కొట్టలేమండి. మా అనాలిసిస్ ఒక వెల్ఫేర్ స్కీమ్స్తో కొట్టలేము. సో సక్సెస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ క్యాపిటల్. మీరు గమనించాలి ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే 2009 ఎలక్షన్తో కంపేర్ చేస్తున్నారు ఈ ఎలక్షన్ని. సో 2009 ఎలక్షన్కి 2025 ఎలక్షన్కి సంబంధం లేదు. అప్పుడు 2009లో వైఎస్ఆర్ గారు ఒక 7 సీట్లతో ఫామ్ చేశారు గవర్నమెంట్. సేమ్ అలాగే అవుతుందన్న కొంతమంది ఒక వ్యూ ఉంది, కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి వేరు, ముఖ్యంగా అప్పుడు క్యాపిటల్ ఇష్యూ లేదు. వైఎస్ఆర్ గారు వచ్చి హైదరాబాద్ని ముట్టుకోలేదు, డెవలప్ అయితే వెళ్ళింది, సంక్షేమం వెళ్ళింది అని అప్పుడు ఎకానమీ వేరు. 2018లో భూమి వేరు, ఎకానమీ వేరు. ఇప్పుడు అలా కదా పరిస్థితి కాదు. ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ ఉంది, అప్పుడు పిఆర్పి విడిగెళ్ళింది చిరంజీవి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిశారు, అప్పుడు కాపు ఓటింగ్ చీలిపోయింది, ఇప్పుడు కాపు ఓటింగ్ చెల్లలేదు. సో ఇవన్నీ ఇప్పుడు కలిసి వచ్చినాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఎలా కలిసి వచ్చినాయో ఇప్పుడు 2024లో అంతలాగా టైం అయితే ఏంటి కానీ ఈ సందర్భాలు అన్ని విషయాల పట్ల వీళ్ళకి సానుకూలత ఉంది ఎన్డీఏకి. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ వంగా గీత గారు కూడా అక్కడ స్ట్రాంగ్ అభ్యర్థిగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి మామూలుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా దిగారు, సినీ పరిశ్రమ నుంచి కావచ్చు, కాకపోతే మిగతా వ్యక్తులు కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి మొత్తం వచ్చారు. ఇప్పుడు అక్కడ పోటీ ఎలా ఉంటుందంటారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా విన్ అవుతారండి. ఓకే, నో డౌట్. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఎంత మెజారిటీ వస్తుంది అనేది. ఆ మెజారిటీ అనేది మీద డిపెండ్ ఉంటుంది. కానీ అక్కడ ఆల్మోస్ట్ అక్కడ వర్మ గారు అనేది టీడీపీ చాలా స్ట్రాంగ్ లీడర్ అండి. అక్కడ వర్మ గారు వాళ్ళ అబ్బాయి గిరీష్ గారు అండి. సో అక్కడ చాలా స్ట్రాంగ్ అండి. సో ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా ట్రాన్స్ఫర్ అయింది, అలాగే జనసేన ఓటింగ్ అంతా జనసేనకి పడుతుంది. దట్టువంటి క్యాంపెయిన్ కూడా చాలా మంది జబర్దస్త్ టీమ్ ఏంటి కానీ అందరూ కూడా దిగి అందరూ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. విన్నింగ్ అయితే అక్కడ మాకు డౌట్ లేదు, కానీ మెజారిటీ ఎంత వస్తుంది, 30,000 వస్తుందా, 50,000 వస్తుందా, 1 lakh వస్తుందండి. దాన్ని బట్టి అంచనా మా అంచనా అయితే కనుక ఈ రోజుకి 25,000 to 30,000 మినిమం మెజారిటీ వస్తుంది. ఇక పైన 50,000 to 60,000 వరకు వెళ్తుంది మా అంచనా. ఓకే, సరే. ఇక బీజేపీ పార్టీ నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే రాజమండ్రిలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిస్థితి ఎలా ఉంది? రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసేది ఎన్డీఏ తరపున దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ తరపున గూడూరు శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు. ఓకే. సో చూస్తే కనుక గెలుపు అవకాశాలు అయితే కనుక గ్యారంటీగా పురంధరేశ్వరి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారండి. ఓకే. జనరల్గా అక్కడ ఏంటంటే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఈజ్ ఏ డాటర్ ఆఫ్ ఎన్టీఆర్ ఓన్లీ. ఆవిడ ఏంటంటే ఆవిడ ఎక్స్పోజర్ ఏంటంటే టీడీపీ కింద లెక్క వస్తుంది తప్ప బీజేపీ కింద లెక్క రాదు. అక్కడ టీడీపీ కింద లెక్కేసి ఓటేస్తారు తప్ప బీజేపీ అన్న రాదు. కానీ బీజేపీకి సానుకూలత ఉంది, కానీ ఈవెన్ ఉన్నా సరే ఆవిడ టీడీపీ కింద లెక్క వచ్చి ఆ పెర్సెప్షన్తో ఓటేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆవిడ పుష్కలంగా ఉంది. లైక్ అలాగే ఇప్పుడు అనపత్తి తీసుకున్నాం. అక్కడ అనపత్తి మీరు మన లాస్ట్ ఇష్యూ జరిగింది, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు, కానీ ఆయన టీడీపీ. కానీ అక్కడ బీజేపీ తరపున రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యా సరే అనపత్తిలో ఆయన ఊళ్ళని ఊహించుకునేది టీడీపీ కింద లెక్కేసుకుంటారు ఓటర్స్. అంటే అక్కడ ఉన్న జరిగిన నేపథ్యం, అక్కడ జరిగిన ఇష్యూ వల్ల ఎలాగ టీడీపీ నుంచి బీజేపీకి వచ్చారు అని లాస్ట్ మనం గమనించాం అనపతి ఇష్యూ లాస్ట్లో. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఓన్లీ లైక్ టీడీపీ లెక్క వస్తుంది. అందులో ఫస్ట్ నుంచి కూడా రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం అంతా కూడా తెలుగుదేశానికి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉందండి అక్కడ. అలాగే పర్టికులర్గా అక్కడ 7 కాన్స్టిట్యూన్సీ వస్తే కనుక రాజమండ్రి సిటీ, రూరల్, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు. ఇందులో రాజమండ్రి పార్లమెంట్లో అవుట్ ఆఫ్ 7 సెగ్మెంట్స్లో గ్యారంటీగా అనేది ఒక 6 అనేది గ్యారంటీ వచ్చేస్తే 1 అనేది ఒక డౌట్గా ఉంది 1 కాన్స్టిట్యూన్సీ మటుకు. లైక్ మీరు రాజమండ్రి సిటీ చూసుకున్న టీడీపీ వస్తుంది, ఆదిరెడ్డి వాసు గారు. రాజమండ్రి రూరల్ గోరెల బుచ్చ చౌదరి గారు, ఆయనకి అవకాశం ఉంది.
అలాగే రాజానగరం మటుకు కీన్ కంటెస్ట్ ఉందండి. బొత్తుల బలరామకృష్ణ గారు అన్న జగ్గమూడి రాజా గారు అక్కడ మటుకు చాలా కీన్ కంటెస్ట్ ఉంది. ఒక 4-5 ఓట్లతో ఎవరికైనా అవకాశం ఉంది. అంటే జనరల్గా ఏంటంటే జగ్గమూడి రాజా గారు చాలా స్ట్రాంగ్ మాట అండి. అక్కడ బొత్తుల బలరామకృష్ణ గారిని రాజా గారిని పక్కన పెడితే ఏంటంటే రాజా గారు చాలా స్ట్రాంగ్ క్యాడర్ కానీ చాలా స్ట్రాంగ్ లీడర్, కానీ ఇప్పుడున్న వేవ్ లో అవకాశం ఉంది జనసేన కూడా. తర్వాత అనపత్తి కూడా ఏంటంటే బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంది రామకృష్ణారెడ్డి గారికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక కొవ్వూరు వచ్చేటప్పటికి ముప్పూడి వెంకటేశ్వరరావు గారు టీడీపీ తరపున, వైసీపీ తరపున తలారి వెంకటరావు గారు. టీడీపీ వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనే కేడర్. గత 8 ఎలక్షన్ చూసుకుంటే కనుక పెండెల కృష్ణబాబు గారు చేశారండి 6 times ఎమ్మెల్యే. ఒకసారి జిఎస్రావు గారు చేశారు 2004లో, లాస్ట్ టైం 2019లో తానేడు ఉన్నతి గారు చేశారండి. అక్కడ ఫస్ట్ నుంచి టీడీపీ కేడర్. అక్కడైతే కనుక 100% టీడీపీ ముప్పూడి వెంకటేశ్వర గారు గెలుస్తారండి. అక్కడ ఉన్న లోకల్గా ఉన్న చౌదరి గారు, జొన్నలగౌడ చౌదరి గారు సపోర్ట్ చేస్తారు. పెండెల అచ్చుబాబు గారు సపోర్ట్ చేస్తారు. అక్కడ మొత్తం చూసుకుంటారు. ముప్పూడి వెంకటేశ్వర గారికి అయితే 100%. అక్కడ ఏంటంటే లీడర్ కన్నా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉందండి అక్కడ. అందులో తానేటి వనిత గారు లాస్ట్ 5 years కూడా పెద్ద డెవలప్ అవ్వలేదు అనేది బాగా ఎక్కువ ఉంది అక్కడ. సో కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ముప్పూడి వెంకటేశ్వర గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే ఆ పక్కన చూసుకుంటే గోపాలపురం కూడా కొద్ది కీన్ కంటెస్ట్ ఉన్నా సరే టీడీపీకి అవకాశం ఉందండి అక్కడ వెంకటరాజు గారు. అలాగే మెయిన్గా చూసుకుంటే కనుక నెడదోర్ కాన్స్టిట్యున్సీ కందుల దుర్గేష్ గారు అండ్ శ్రీనివాస్ నాయుడు గారు పోటీ చేసేది. యాక్చువల్గా కందుల దుర్గేష్ గారికి రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలి, కానీ కొన్ని ఎలియన్స్లో భాగంగా చౌదరి గారికి వెళ్ళింది. అది కందుల దుర్గేష్ గారికి నెడదోర్ టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారు లాస్ట్ టైం ఉన్నారు, ఇప్పుడు దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే కందుల దుర్గేష్ గారికి మంచి గుడ్విల్ ఉందండి, ఆయనకి మంచి పేరు ఉంది. ఆయనకి త్రూఅవుట్ పార్లమెంట్లో ఏంటి, జిల్లాలో ఏంటి, కానీ సో మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే కందుల దుర్గేష్ గారికి ఆయన గుడ్ విల్. సెకండ్ ఇంకో విషయం ఏంటంటే దుర్గేష్ గారికి లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేశారండి 2014లో. అప్పటి నుంచి అంటే ఆయన ఫేస్ చాలా మటుకు తెలుసు. మూడోది ఏంటంటే దుర్గేష్ గారు స్పీకర్ అండి, ఎఫెక్టివ్గా మాడతారు. సో మెసేజ్ అనేది చాలా కన్వే చేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే కనుక రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కనుక ఎఫెక్టివ్ స్పీకర్స్, పబ్లిక్ స్పీకర్స్ ఎవరంటే కనుక ఫస్ట్ దుర్గేష్ గారు వస్తారండి. కొంత దుర్గేష్ గారు ఎఫెక్టివ్గా మంచి స్పీకర్ అంటే తెలుగు మాట్లాడుతూ ఏంటి కానీ చాలా మెసేజ్ చాలా కన్వే చేస్తారు. నెడదోల్లో కూడా కొందరు దుర్గేష్ గారికి అవకాశం ఉందండి, ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ 7 పార్లమెంట్లో రాజమండ్రిలో 6 అయితే డెఫినెట్గా కనపడుతున్నాయండి. డ్యామ్ షూర్గా 1 అనేది కీన్ కంటెస్ట్ ఉంది. దాన్ని బట్టి చూడాలి. అది మనకు కూడా 13th ఈవినింగ్ మనకు క్లారిటీ వచ్చేస్తుంది దాని పట్ల. ఓకే, సరే. ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక ఏ పార్టీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ అధికార పగ్గాలు చేపట్టబోయే అవకాశాలు ఉన్నాయి? మా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక ప్రస్తుతానికి రైట్ను ఎన్డీఏ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, బీజేపీ, టీడీపీ అండ్ జనసేన పార్టీస్ రేపు అధికారం రాబోతున్నాయి విత్ కంఫర్టబుల్ మెజారిటీ, విత్ కంఫర్టబుల్ సీట్స్. అయితే ఎన్ని సీట్స్ వస్తాయి ఏంటి అనేది మనం ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయి అనేవి June 1st ఈవినింగ్ 5 తర్వాత మనకి పర్మిషన్ ఉంది. అఫీషియల్గా ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ సీట్స్ అని అనౌన్స్ చేయకూడదు. సో ఎగ్జిట్ పోల్ అయిన తర్వాత, పోస్ట్ పోల్ అనాలిసిస్ చేసిన తర్వాత June 1st ఈవినింగ్ మనం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది క్లియర్ చెప్పగలుగుతాం. రైట్ నో అయితే కనుక గవర్నమెంట్ ఫామ్ చేసేది అయితే కనుక ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ. ఓకే, అవకాశాలు ఉన్నాయి. సరే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే డబ్బు అంటే నగదు ప్రవాహం ఈ ఎన్నికల్లో విజయ అవకాశాలని కల్పిస్తుందా? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కోట్ల డబ్బులు తనిఖీలలో పట్టుబడుతున్నాయి. అంటే రాష్ట్రంలో నగదు అంటే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా? యాక్చువల్గా మనీ అన్నది ఒక 3 to 4% మార్చే అవకాశం ఉందండి. ఆసక్తి మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఒక పార్టీ, బోత్ పార్టీ సేమ్ అమౌంట్ ఇస్తే, లైక్ 2000 అయినా 3000 అయినా సరే ఒకే ఫిగర్ ఇస్తే మెజర్మెంట్కి ఒకలా వస్తుంది. లేదు ఒక పార్టీ ఎక్కువ తక్కువ ఇచ్చేలా ఉంటే కనుక అప్పుడు వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే జనరల్గా వన్స్ డిసైడ్ అయిపోతే మారదు. ఓన్లీ ఒక కాన్స్టిట్యూన్సీ కంటే 2 to 3% అంటే ఒక 4000 నుంచి 6000 దాకా మెజారిటీ ఉన్న కాన్స్టిట్యూన్సీ మటుకు ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఒక పార్టీ 1000 రూపాయలు ఇచ్చి 1000 ఇచ్చి ఇంకో పార్టీ 2000, 3000 ఇస్తే మటుకు అలాంటి చోట్ల 4-5 కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతే తప్ప 20,000, 30,000 ఉన్న మెజారిటీ అయితే కనుక మార్చలేదు. జనరల్గా ఈ ఎలక్షన్ వచ్చినప్పటికి ఏంటంటే 2024 ఎలక్షన్స్ వస్తే కనుక ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా చూస్తే కనుక ఒక
25% కాన్స్టిట్యూన్స్ పక్కన పెడితే, అంటే లైక్ ఒక అవుట్ ఆఫ్ 175 ఒక 25 కాన్స్టిట్యూన్స్ పక్కన పెడితే రిమైనింగ్ 150 కాన్స్టిట్యూన్స్ కూడా చాలా మటుకు 5,000 to 10,000 ఉన్న కాన్స్టిట్యూన్సీ తప్ప మెజారిటీ ఉన్న తప్ప ఎక్కువ కాదు. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనీ అన్నది ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కానీ గెలుపోవడం డిసైడ్ చేయదు, కానీ మెజారిటీ కానీ లేదంటే నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ అలాంటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఓకే. ఓకే సార్, ఇంతకుముందు మీరు చేసిన సర్వేలు అలాగే మీ స్ట్రాటజీలన్నీ యాక్యురేట్గా ఫలితాలు వచ్చాయి. అక్కడ వాళ్ళ గవర్నమెంట్లు కూడా ఫామ్ అయ్యాయి. చూద్దాం మరి జూన్ 4వ తారీఖు ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో. మీరు చెప్పిన విధంగా మీ స్ట్రాటజీ ఎంత % నిజమవుతుందో ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.